Hello everyone, I'm back with new concept of జటాధార మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్. నిజంగా చెప్తున్నా నేను చాలా అంటే చాలా ఎంటర్టైన్ అయ్యా. సో ఐ హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ ఇంకొక విషయం వచ్చేసి నేను సెలబ్రిటీస్ మధ్యలోకి వెళ్ళడం ఐ థింక్ దిస్ ఈస్ ద థర్డ్ టైం, బట్ బ్లాగ్ తీయడం అయితే దిస్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాబ్ బుక్ చేసుకొని లొకేషన్కి అయితే వెళ్ళాము. హైటెక్ సిటీలో నవాసా హోటల్. మైండ్ బ్లోయింగ్ అసలు సిటీ అయితే. నేనైతే ఈ రూట్ నుంచి వెళ్ళడం ది ఫస్ట్ టైం. వెళ్ళేటప్పుడు నేనైతే చాలా బ్యూటిఫుల్ వ్యూ చూస్తూ వెళ్ళాను. అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే అక్కడికి వెళ్ళాక వేరే లెవెల్ ఉంది. మధ్యలో చాయ్ బ్రేక్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ కనిపించే తాత వైట్ డ్రెస్, ఓకే ఐ విల్ షో హిమ్ లేటర్. నేను ఎప్పుడైనా ఆ తాతతోటే సెలబ్రిటీస్ మధ్యలోకి వెళ్తాను. ముందైతే మన ఎంట్రీ ఇగో నవాసా హోటల్ ఎంట్రీ. ఇది లోపలికి వెళ్తే మొత్తం గ్లాసెస్ తోటి ఉన్నాయి, ఇన్విజిబుల్ వాల్స్ అన్నట్టుగా ఉన్నాయి అవి. నాకైతే ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను, తర్వాత మన వాళ్ళు దారి చూపించారు. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఈవెంట్ జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఆల్రెడీ మా తాత వాళ్ళు వెళ్ళిపోయారు నన్ను వదిలేసి. సో వాళ్ళని అడిగి అక్కడి నుంచి డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాను. లిఫ్ట్ త్రూ ఇస్ ద లిఫ్ట్. ఓకే ఫస్ట్ టైం అన్నీ ఇలాంటి హోటల్స్లో లిఫ్ట్ ఎక్కడం. సో దిస్ ఇస్ హోటల్. నాకైతే లోపలికి ఎంట్రీ అయితే బాగమతి రేంజ్లో ఉంది. ఎంట్రీ జస్ట్ ఓన్లీ ఎంట్రీ మాత్రమే, కానీ డైరెక్ట్ లోపలికి ఇగో ఇలా ఎంట్రీ ఇచ్చాక, అంటే మేము ఫస్ట్ వచ్చాము అందరికంటే. దిస్ ఇస్ సెటప్. అండ్ ఇందాక చెప్పా కదా తాత అని, ఇగో తాతకి ఫాలోయింగ్ ఎక్కువ అనమాట కొంచెం. ఇగో ఇట్స్ చివరికి ఉన్న తాత. అండ్ ఎప్పుడైనా నేను ఆ తాతతో వస్తా, చాలా సపోర్టివ్గా ఉంటాడు. అండ్ సెలబ్రిటీస్ అయితే వస్తూనే ఉన్నారు. మన హీరో ఎంట్రీ అయితే కొంచెం లేట్గా జరిగిందనమాట. హీరో ఎంట్రీ ఇచ్చేసాడు. అండ్ సుమా ఫస్ట్ టైం, సుమాని నేను లైవ్లో యాంకరింగ్ చేయడం ది ఫస్ట్ టైం. సుమాతోనే షో స్టార్ట్ అయిపోయింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది. బట్ నేనైతే ఏ రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేశానో ఆ రేంజ్లో ఉంది. మొత్తం షో మొత్తానికి మాకైతే బ్యానర్స్ ఇచ్చేసారు పట్టుకోమని చెప్పేసి. చాలామంది అయితే ఓన్గా చేసుకొని వచ్చారు. ఇన్ ది ఈవెంట్ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గో విత్ ద ట్రైలర్. ఇక్కడ నుంచి ఒక్కొక్కల స్పీచ్ అయితే వేరే లెవెల్. అసలు వచ్చి వాళ్ళు మాట్లాడే మాటలకి ఎన్ని మోటివేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ నా వాయిస్ ఇక్కడ నుంచి కట్ చేయబోతున్నాను. విల్ గో విత్ ఒరిజినల్ ఆడియో. అండ్ ఇప్పుడు హీరో ఎంట్రీ తర్వాత కథ మొత్తం మారిపోయింది. దయ్యాల్ని నమ్మని గోస్ట్ హంటింగ్ ఎక్విప్మెంట్ తెలుగు. దయ్యాలు భూతాలు ఏవి లేవని నమ్మించడానికి. We can consider them as energies. Energies లో పాజిటివ్ ఎనర్జీస్ ఉండొచ్చు, నెగిటివ్ ఎనర్జీస్ ఉండొచ్చు. మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాం బాబు. ఎక్కడైనా తీసుకురా డబ్బులు తీసుకుంటారా? మహేష్ బాబు గారి డేట్స్ తీసుకుంటారా? మహేష్ బాబు గారి డేట్స్ తీసుకుంటే డబ్బులు కూడా ఆటోమేటిక్ వస్తాయి కదా. కంగ్రాచులేషన్స్. సో మహేష్ బాబు గారి డేట్స్ తీసేసుకున్నారు మీరు. అండ్ కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు మహేష్ బాబు గారి తినేటువంటి డేట్స్. డోంట్ మిస్. లాస్ట్ వరకు అయితే చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఇప్పుడు శివయ్య పాట వేరే లెవెల్. లెట్స్ గో విత్.
ना वो जो ब्लड मैं को हिल गया मैं तो पूरे टाइम उधर ही था ये शॉट कब ले लिया मैंने देखा ही नहीं वहाँ पे तो महेश बाबू का नाम है అలాగే హిట్ 3 అలాగే హిట్ 4 5 6 7 8 9 10 11 12 సినిమాలు తీస్తూనే ఉండాలని మేము ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తూ ఉండాలని కోరుకుంటూ శ్రీ మహేశ్వర్ రెడ్డి గారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ కమలేశ్వర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్ వన్స్ అగైన్. Creative producer Divya Garu to please come onto the stage. Divya Garu. అందరికి నమస్కారం. సుమారుగా 1 year అవుతుంది ప్రీవియస్ ఫిల్మ్ రిలీజ్ అయ్యి రిలీజ్ చేసుకొని. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ, శైలేష్ గారికి, వంశీకి, ఎవ్రీబడి విష్ణు అండ్ ఎవ్రీబడి హూ హ్యావ్ కమ్ టు బ్లెస్ us. థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్యాన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎనర్జీ అయితే అర్థమైంది. ఈరోజు అన్ని నిజాలే మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే వృధాగా చెప్పి అనే అబద్ధాలని కాదు, అబద్ధాలు చెప్పకపోయినా అది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జనరల్గా రిలీజ్ ఈవెంట్లో అంటే నేను ఎంత కష్టపడ్డాను, మా డైరెక్టర్ ఎంత పూర్తి చేశాడు, ఇవన్నీ జనరల్గా మాట్లాడుతున్నాను. డెఫినెట్గా ఎక్కువ మాట్లాడతాను. ముందు కొన్ని నిజాల గురించి మాట్లాడుతాను. నేను అందరికీ అందరూ చిన్న ప్రశ్న, నేను సుధీర్ బాబు అంటే ఎవరు? ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ నాకు నేను ఎన్నోసార్లు అడిగాను. నేను కామన్గా అనిపించే ఛాన్స్ ఏంటంటే, ఒకటి కృష్ణ గారు అల్లుడు, 2 ఎగ్జాక్ట్లీ మహేష్ బాబు బావ, అంతే కదా? డెఫినెట్లీ అంతే. ఇవి నేను గర్వంగా అన్నయ్య కొంచెం ఓకే. సో అదే చెప్పినట్టు అబ్సల్యూట్లీ కరెక్ట్. నాకు మూమెంట్ ఇంకా చాలా బాగా గుర్తుంది. మా అబ్బాయికి 9 నెలలు చేతిలో పట్టుకున్నా, అండ్ నైట్ 2 or 3 అవుతుంది, పడుకున్నాడు. అప్పుడు ఆ మూమెంట్ గుర్తెచ్చుకునేటప్పటికీ భయం వేస్తుంది. ఏంటంటే యాక్టర్గా నేను అవ్వాలన్న కోరికని పర్మనెంట్గా చంపేద్దాం అనుకున్నాను. కోరిక ఎంత బలంగా ఉందో, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కూడా అంతే బలంగా ఉంది. అంటే యాక్టర్గా నేను సక్సెస్ అవుతానా, నా గోల్ రీచ్ అవుతానా, నా టైం ఉందా, నాకు లేట్ అయిపోయినా, నా బస్ మిస్ అయిపోయినా యాక్సెప్ట్ చేస్తారా? దానికి తోడు మీరందరూ ఈ ఫ్యామిలీనే చూపిస్తున్న ప్రేమ, అది 1% తగ్గినా సరే చాలా ఫైనల్గా షో 10:30కి అయితే కంప్లీట్ అయింది. నేను వెళ్ళేసరికి 11:30 అయింది అనుకో, అది వేరే విషయం. అండ్ కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఓకే దెన్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.